సంగారెడ్డిలో శ్రీ గురు బసవేశ్వరి జయంతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మా శ్రీ గురు బసవేశ్వర విద్యుత్ సమైక్య ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయంలో శ్రీ గురు బసవేశ్వరుని 893వ జయంతి పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో టీజీ ఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, కౌన్సిలర్లు సర్కిల్ ఎస్ఈ ఆర్ సుధీర్ కుమార్, డిఈ టెక్నికల్ శ్రీనివాస్, ఎం మహేష్, ఏడీఈ కన్స్ట్రక్షన్ టి శ్రీకాంత్, ఏడీఈ సివిల్ బీసీ సంక్షేమ శాఖ ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, కార్యవర్గం రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు సంగమేశ్వర్, రాజేశ్వర్, స్వామి, శివకుమార్, ఈశ్వరప్ప, వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు ఇప్పలపల్లి నరసింహులు, అధ్యక్ష కార్యదర్శులు, మహిళా అధ్యక్షురాలు, అన్ని సమాజాలకి సమానత్వంగా ఆ రోజు కోరినటువంటి మహనీయుడు, వారికి మనస్ఫూర్తిగా జన్మదిన నివాళులు అర్పిస్తూ ఇక్కడ పాల్గొనేటువంటి ఎస్సీ గారు, డి గారు, మా పురపాలక సంఘ కౌన్సిలర్లు, ఈ ఎలక్ట్రిసిటీ సిబ్బంది, నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగమంచుకున్న అందరికీ, మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బసవేశ్వర స్వామి గారు స్త్రీ సమాన హక్కు కోసం ఎంతో పోరాటం చేశారు. ఇంకొకటి ఏంటంటే మనిషిని మనిషిగా చూడటం అన్నది ఆనాడు 12వ శతాబ్దంలోనే బసవేశ్వర స్వామి గారు అందరికీ ఎంతో అర్థమయ్యేటట్టు బోధించారు. కాబట్టి మనమందరం కూడా వీళ్ళు వాళ్ళని స్టాంప్ వేయకుండా మనిషిని మనిషిగా చూస్తూ సమాజానికి బాట వేయాల, బసవేశ్వర స్వామి సార్ కోరుకున్న సమాజాన్ని అందరం స్థాపించాలని కోరుతూ అందరికీ ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కింది పెట్టి వస్తారు ఫోటో తీసి కింది పెట్టి ఫోటో రాజేశ్వర్ సార్, రాజేశ్వర్ సార్ అంటే ఉత్తమ కబ్జా కట్టుకున్నామా, మేము కబ్జా కట్టుకున్నామా బాబు. కబ్జా కట్టుకున్నామా ముందుగా మీ తర్వాత మేము అలాగే ఓకే సార్. जय बोलो बसवेश्वर भगवान की जय, जय बोलो बसवेश्वर भगवान की जय।
महात्मा बसवेश्वर महाराज की जय। महात्मा बसवेश्वर महाराज की जय। विश्वगुरु बसवन्न की जय। महात्मा बसवेश्वर महाराज की जय। बोलो महात्मा बसवेश्वर भगवान की जय। बसवेश्वर की जय। महात्मा बसवेश्वर की जय। జై బసవ జై బసవ వీరవారాలను ఆయన మళ్ళీ బాగా గాయం చేయడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. విశ్వగురు మహాత్మా బసవేశ్వర జయంతి 893వ సంవత్సర జయంతి సందర్భంగా ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర మరి పూలమాల జరిగింది. కార్యక్రమానికి ముందు నడిపిస్తున్న లింగాయత సమాజ సభ్యులకి మరి మున్సిపల్ చైర్మన్కి అలాగే అనంతకృష్ణ గారికి కౌన్సిలర్స్కి మరి వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పత్రికా విలేకరులకి వీటి మీద సోదరులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు 893వ సంవత్సర జయంతి జరుపుకుంటున్నాము మనమందరము. అంటే మరి ఆయన చేసిన సేవలు గణనీయము, మర్చిపోని విధంగా సమాజంలో అందరూ కూడా సమానులే, సమానత్వం ఉండాలని, అలాగే మహిళలను కూడా ముందుకు తీసుకురావాలి. దేశం కానీ రాష్ట్రం కానీ మరి బాగుపడాలి, అభివృద్ధి కావాలంటే వాళ్ళకు కూడా మరి విద్యకు అన్నీ కూడా కల్పించాలని చెప్పిన మహానుభావుడు బసవేశ్వర స్వామి. మరి ఆయన ఒక రాజుగా ఉండి కూడా అందరినీ సమానం. ఇప్పుడు మామూలుగా అయితే ఎవరం ఏం చేస్తాము, ఒక పదవి వచ్చినా ఏదో వచ్చినా కానీ తన కుటుంబం తనకే సొంతం అనే విధంగా మరి ఆలోచన చేస్తాం. ఆ రోజుల్లోనే ఇంచుమించు 900 సంవత్సరాల కింద వచ్చిన మహనీయుడు మరి ఇలాంటి సమాజం ఉండాలని కోరుకోవడం చాలా నిజంగా ఎంత అదృష్టం అంటే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఆయన చేసిన కష్టం, ఆయన చేసిన కృషిని మనం కళ్ళతో చూస్తున్నాం, మనం అనుభవిస్తున్నాం, మనం జీవనంలో ఉన్నాం. కాబట్టి ఇలాంటి మహానుభావులను మనం గుర్తుంచుకోవాలి, వాళ్ళ అడుగుజాడలు నడవాలి, స్ఫూర్తిదాయకంగా మనమందరం ఉండాలి. వచ్చే సమాజానికి, వచ్చే యూత్కి, వచ్చే తరానికి కూడా ఆయన భావాలను మరి ఆయన పంచిపెట్టే విధంగా మనమందరం కూడా ఉండాలని తెలియజేసుకుంటూ మరి సమాజంలో ఇంత మంచి పేరు తెచ్చుకున్న మహానుభావుడు మరి మనం ఆయనను గుర్తుంచుకుంటున్నామంటే నిజంగా మనం అందరం కూడా ధన్యులం. ఒక లింగాయితే కాదు, అన్ని కులాలను కూడా చూసిన మహానుభావుడు కాబట్టి మనమందరినీ కూడా ఆయనకు ఒక ఆదర్శంగా తీసుకొని మనమందరం సమాజంలో నడవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై బోలో బసవేశ్వర మహారాజుకి అందరికీ ముందుగా బసవేశ్వర 893వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే అంటరానితనము, అస్పృశ్యత, పరమత సహనం, కులాలను లేకుండా, ఎలాంటి కుల వ్యవస్థ లేకుండా నిర్మించడానికి మరియు ఆడవాళ్లను మేజర్గా స్త్రీలను గుర్తించిన వ్యక్తి మన బసవేశ్వరుడు. 12వ శతాబ్దంలో సమసమానత్వం నిర్మించి అనుభవ మండపం అని అప్పుడే ఇప్పుడున్న పార్లమెంటేను దానికి అనుబంధమే. అట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి సమసమానత్వం ఇచ్చి మహిళలను కూడా పార్లమెంట్లో కూర్చోబెట్టిన మొదటి వ్యక్తి తను. మరి ఆయన ఆశయాలను అడుగుజాడల్లోనే మన జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు నడవడం జరిగింది. వాళ్ళ అడుగుజాడల్లోనే మన అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడవడం జరిగింది. వాళ్ళంతా మహనీయులు. ఈ ఏప్రిల్ మాసం అనేదే మహనీయుల మాసం అంటాం. మరి ఈ ఏప్రిల్ మాసంలో వీళ్ళంతా మహనీయుల జయంతులు జరుపుకోవడం ఎంతో శుభదాయకం, ఆనందదాయకం. మరి అలాంటి మహనీయులను మా విద్యుత్ కార్యాలయంలో మా ఎస్సీ గారు, మా డిఈ గారు, ఏడీలు, మా గురు బసవేశ్వర విద్యుత్ సమాఖ్య తరపున ఇక్కడ స్థాపించి ఆయన జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకున్నందుకు మేమెంతో గర్విస్తున్నాం. అలాగే వాళ్ళ అడుగుజాడలో సర్వ మానవాళి వాళ్ళ అడుగుజాడలో నడిచి మున్ముందుకు ఇంకా మంచిగా బ్రతకాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై బసవ.